లగచర్ల ఘటనలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్టులు, ఆందోళనలు, అడ్డగింతలతో జిల్లా అట్టుడికింది. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు లగచర్లకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగానాయక్, ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరెడ్డిపై జరిగిన దాడి పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ప్రధాన పార్టీల నేతలు రంగంలోకి దిగి రాజకీయ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలా ప్రెస్ మీట్లు, నరేందర్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తూ బీఆర్ఎస్ నేతల పరామర్శలు, రాజకీయ విమర్శలు. బీజేపీ ఎంపీ డీకే అరుణ లగచర్లకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం, వెరసి రోజంతా నేతల రాజకీయం నాటకం రక్తి కట్టింది. దీంతో అధికారులపై జరిగిన దాడి అంశం పక్కకు పోయి లగచర్ల ఘటన పూర్తిగా పక్కదారి పట్టింది. మరోవైపు ముందుగా ఊహించినట్టే పోలీసులు కేసును కుట్ర కోణంలో విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్టులో బోగమేని సురేష్ తో పాటు 46 మంది పేర్లను చేర్చారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. లగచర్ల ఘటన అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేయగా మరో ప్రధాన పార్టీ బీజేపీ ఫార్మాసిటీ ఏర్పాటుపై ఆచితూచి అడుగులు వేస్తోంది. అధికారులపై దాడి, నిఘా వ్యవస్థల వైఫల్యాలను, రెవెన్యూ పోలీసు వ్యవస్థల మధ్య సమన్వయ లోపాలను ఎత్తి చూపించింది. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తడం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. మా గ్రామాల్లో జరగట్లేదు కాబట్టి మేము రావట్లేదు. మాకు రోడ్ కూడా కన్వీనియంట్ గా లేదు, రోడ్ బాగాలేదు, మేము వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు వికారాబాద్ నుంచి ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చింది కాబట్టి మీరు రావాలనుకుంటే మేము వెల్కమ్ చేస్తున్నాం. రండి, రైతుల దగ్గర మాట్లాడండి. భూసేకరణ సున్నితమైన అంశం కావడంతో అధికార పార్టీతో పాటు అధికారులు ఆత్మరక్షణలో పడిపోయారు. ఇక ఫార్మాసిటీ ఏర్పాటు అంశం తెర మీదకు వచ్చింది మొదలు. రైతుల తరఫున వాయిస్ వినిపిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ కు లగచర్ల ఘటన ఇరకాటంలో పడేసింది. నిందితుడు సురేష్ బీఆర్ఎస్ నాయకుడు కావటం, ఆయన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే అధికారులను గ్రామంలోకి ఆహ్వానించి దాడి చేయించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అధికారులపై తీవ్ర స్థాయిలో దాడి జరిగినా బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడంపై ఉద్యోగ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అధికారులపై జరిగిన దాడిని ఖండించడంతో పాటు కలెక్టర్ సహా ఇతర అధికారులను పరామర్శించారు. ఎంపీ డీకే అరుణ మాత్రం ఓ పక్క దాడిని ఖండిస్తూనే సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. తాము పరిశ్రమ ఏర్పాటుకు అడ్డు కాదంటూనే రైతుల నుంచి భూములు తీసుకునే పద్ధతి ఇది కాదంటూ మాట్లాడారు. పక్కా ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడికి రాళ్లు, కర్రలు, కారం పొడి సిద్ధం చేసుకున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. దాడికి ప్రేరేపించిన సురేష్ వెనుక మాజీ ఎమ్మెల్యే ఉన్నారని, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం జిల్లాలో మరింత వేడి రాజేసినట్లయింది. ఏదో ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోతారు కదా, లగచర్లకి ఏం పోతలేరు. మీరు ఎస్కార్ట్ చేయండి, లేకపోతే మీవే అంత క్లియర్గా చెప్పినాక మీకు నమ్మకం లేకపోతే ఎట్లా? హైదరాబాద్ లో నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా వికారాబాద్ డీటీసీకి తీసుకువచ్చారు. మధ్యాహ్నం వరకు ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, ఆనంద్ తమ అనుచరులతో స్టేషన్ కు చేరుకుని నరేందర్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఎంపీ డీకే అరుణ లగచర్ల గ్రామాన్ని సందర్శించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరగా మన్నెగూడ వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
తన నియోజకవర్గంలో పర్యటించకుండా ఎలా ఆపుతారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. తాను కొడంగల్కు వెళ్లడం లేదని వికారాబాద్ లో కలెక్టర్ ను కలిసేందుకు వెళుతున్నట్లు చెబుతున్నా ఎందుకు వినిపించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ నాయకులు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఎంపీని వదిలిపెట్టారు. సొంత నియోజకవర్గంలో తిరిగే హక్కు తనకు లేదా అని ప్రశ్నించారు. సీఎం వల్లే జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందన్నారు. కలెక్టర్ అనుమతి తీసుకుని వెళ్లాలంటూ పోలీసులు చెప్పడంతో ఆమె వికారాబాద్ కు వచ్చి కలెక్టర్ ను కలిశారు. ఏదో ఒకటి చేయాలి కదా, ఇన్సెప్ట్లు పెడతారు. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోతారు కదా, లగచర్లకి ఏం పోతలేరు. ఇంకా మీరు ఎస్కార్ట్ ఇవ్వండి, లేకపోతే మీవే పాండి నడవరండి. అంత క్లియర్గా అయిపోయినాక మీకు నమ్మకం లేకపోతే ఎట్లా? లగచర్ల దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యుల అరెస్టులపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు. ఇక బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉండనుంది. బాధిత కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇలా సంగారెడ్డి జిల్లా రాజకీయం హాట్ గా కొనసాగుతోంది.